హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టెన్ న్యూస్. ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం మంతన్ గౌరెల్లి గ్రామంలో మనకి 286వ వార్షికోత్సవం సందర్భంగా సంత్ సేవాలాల్ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. సో దాని సందర్భంగా మనం ఒక ముఖ్య అతిథిని కలుసుకోవడానికి వచ్చాము. మాజీ ఎంపీటీసీ అరవింద్ నాయక్ గారిని మనం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చామండి. సో ఆయన మాటల్లో తెలుసుకుందాం ఇప్పుడు ఆయన గురించి, ఆయన రాజకీయ జీవిత చరిత్ర గురించి కూడా తెలుసుకుందాము. సో నమస్తే అండి. నమస్తే అమ్మ. చెప్పండి సార్. అరవింద్ నాయక్ గారు, మీరు రాజకీయ జీవితంలోకి ఎలా పైకి వచ్చారు, ఎందుకు వచ్చారు, మీ మాటల్లో తెలుసుకోండి. 2006లో అప్పుడు నేను యూత్ అప్పుడు ఇంకా అప్పటికి నాకు వివాహం జరగలే. అప్పట్లో ఇక మా ఫ్రెండ్స్ అంతా కలిసి యూత్గా తిరిగేటోళ్ళం. అప్పుడు సిద్ధార్థ యూత్ అని మా విలేజ్లో అప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు. ఆ యూత్లో మేమందరం మా ఫ్రెండ్స్ కొంతమంది ఇప్పుడు టీచర్గా ఉన్న టీచర్లు, కొంతమంది కానిస్టేబుల్స్, వివిధ ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో ఉన్నారు. ఇక అందరం కలిసి మేము యూత్గా ఎస్టాబ్లిష్ చేసి ఇక తిరిగేవాళ్ళం. తిరిగే క్రమంలో అప్పుడు 2006లో సర్పంచ్ ఎలక్షన్ అయినప్పుడు యూత్ తరఫునకించి మా ఊరు పెద్ద మనిషి శీల మధుకర్ రెడ్డి గారు అది యూత్ నుంచి కూడా ఒక వార్డు మెంబర్ ఇస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు నన్ను ఆ బాడీలో ఒక వార్డుకి వార్డు మెంబర్గా గెలిపించడం జరిగింది. అప్పట్లో కూడా మొత్తము అప్పుడు టీడీపీ వర్సెస్ కాంగ్రెస్. నేను కాంగ్రెస్లో ఉన్నా. అప్పుడు సర్పంచ్గా సిద్ధార్థ స్కూల్స్, వనస్థలిపురం సిద్ధార్థ స్కూల్స్ నుంచి నాగలక్ష్మి గారు అని సర్పంచ్కి ఉండే. మొత్తం 10 మంది మొత్తం వార్డు మెంబర్లు ఉంటే 10 వార్డులలో టీడీపీ 5 గెలిచినాయి, కాంగ్రెస్ 5 గెలిచినాయి. సరిసగం ఉండే. అయినా కూడా అప్పుడు నాకు మెజార్టీ రావడం, యూత్కి ప్రాధాన్యత ఇవ్వాలని మా ఊరి పెద్ద మనిషి శీలం మధుకర్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఆ రోజు నన్ను యువకునికి ఇస్తే మంచిగా ఉంటుంది, ఏదైనా చేస్తారు, గిరిజన అబ్బాయి, బంజారా అబ్బాయి మంచిగా గ్రామానికి ఏదైనా చేస్తాడని చెప్పి వారి యొక్క ప్రోద్బలంతో నాకు అప్పుడు నేను ఉప సర్పంచ్గా, మేము 5 ఉన్నా వాళ్ళు 5 ఉన్నా కూడా ఆ టైట్ పొజిషన్లో కూడా నాకు అప్పుడు ఉప సర్పంచ్ అవ్వడం జరిగింది. ఇక అప్పటి నుంచి నేను ఇక రాజకీయంలో ఇక ఫుల్ టైం కేటాయించేసిన. ఇక మనం వేరే ఏదో బాగుంది ప్రజలకు సేవ చేయడానికి మంచి మార్గం అనుకొని అప్పటి నుంచి 2006 నుంచి నేను ప్రజా జీవితంలో ఉన్నా. ఓకే సార్. ప్రజలకు సేవలు అంటే ఎటువంటి సేవలు చేశారు సార్ మీరు? నేను 2006లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. ఇక రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లుందో మీకు అందరికి తెలిసే. అడిగిన వాళ్ళకల్లా పింఛన్, అడిగిన వాళ్ళకల్లా ఇందిరామీన్లు, ఏ సంక్షేమ పథకాలైనా అప్పుడు బాగా ఎట్లా అంటే అట్లా ఇచ్చేది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో బాగా ఎవరికంటే వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇచ్చేది. అట్లా చాలామంది మా ఊరు మొత్తం అప్పుడు గుడిసెలు, మట్టి గోడలతోటి పెంకలు ఇట్లా ఉండే. ఇప్పుడు మా ఊరు ముఖ చిత్రమే మారిపోయింది. 2006 నుంచి 9, 10, 11, 14 ఆ సమయంలో ఇందిరామీన్లు ఇవ్వడం వల్ల చాలా ఇండ్లు, మేము దాదాపు 500-600 ఇండ్లు కట్టడం జరిగింది. అప్పుడు అక్కడున్న పేదవాళ్ళు మా దగ్గరకు వచ్చి, అయ్యా మాకు ఇండ్లు ఇప్పి, మాకు పింఛన్ ఇప్పి అంటే వాళ్ళకి మనం చేసే ఏదైతే ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు మనం అందించడమో వాళ్ళు చూపే ఆదరణ, మన మీద ఉన్న వాళ్ళు మన మీద చూపే ప్రేమ ఎందుకో అట్రాక్ట్ అయిపోయినాం. అట్రాక్ట్ అయిపోయి అరే ఇంకేదో చేయాలని చెప్పి తర్వాత ఏం చేసిన అంటే నేను ఇక ఆ క్రమం 2013లో అప్పుడు మా ఊర్లో రిజర్వేషన్ ఎస్సీ వచ్చింది. ఇక ఎస్సీ అంటే ఎవరన్నా దళితులు నిలబడాలి. ఇక మేము ట్రైబల్స్ ఎస్టీ, మాకు అవకాశం లేకుండే. ఇక అప్పుడు 2013లో సర్పంచ్గా వేరే వాళ్ళకి ఎస్సీ సామాజిక వర్గానికి వచ్చింది, వాళ్ళు ఉన్నారు. ఇక మళ్ళీ 14 మళ్ళీ జనరల్ ఎంపీటీసీ వచ్చింది మా ఊరికి. ఇక్కడ జనరల్లో కూడా నేను జనరల్ సీట్లో కూడా ఇక ఆ రోజు ఎంపీటీసీగా నిలబడి నేను భారీ మెజార్టీతోటి గెలుపొందిన. ఇక అప్పటి నుంచి నేను ఇక ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఒక తపన ఉండేది. అప్పట్లో ఇక మాది పేద కుటుంబమే. ఇక మా అమ్మ నాయన కూలీనాలు చేసుకునేటోళ్ళు, రైతు కుటుంబం, చాలా పేద రైతు కుటుంబం అనుకోండి. మా అమ్మ కలుపు తీయనీకి పోయేది, నాట్లేనీకి పోయేది, మా నాయన రిక్షాకు పోయేది, మా హైదరాబాద్ రిక్షా కొట్టనీకి పోయేది. అంటే వ్యవసాయం పని ఉన్నప్పుడు వ్యవసాయం చేసేది, వ్యవసాయం పని అయిపోయాక మళ్ళీ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్లో హైదరాబాద్ పోయి అడ్డం మీద కూలికో లేకపోతే ఇంకా రిక్షాకి అట్లా వెళ్ళేది. మాకు 3 చెల్లెలు.
ఇక మాకు చాలా భారం ఉండే అప్పుడు ఆ టైంలో 2006 నుంచి కూడా అప్పుడు ఉప సర్పంచ్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము. ఇక అట్లా భగవంతుని దయ కొద్దిగా ఇక ఎట్లనో ఇక నెట్టుకుంటా మెల్లమెల్లగా అంచెలంచెలుగా ఆటో నడిపిన. నేను 2001 నుంచి 4 వరకు ఆటో నడిపిన, తర్వాత జీప్ నడిపినాం. ఇక అట్లా ఇక క్రమంగా ట్రాక్టర్ అప్పుడు ఇందిరామిల్లు ఉన్నప్పుడు నాకు ట్రాక్టర్ ఉండే. చాలామందికి నేను వాళ్ళు నాకు ఎట్లా అంటే అసలు వాళ్ళకి ఇందిరామిల్లు వచ్చాయి కదా, ఉసుక కానీ గ్రనేడ్ కానీ అంతా నేను ఇట్లా కొట్టేసేది. ఇక బిల్లు వచ్చినప్పుడు ఇచ్చేది, లేకపోతే ఇవ్వకపోయేది. అట్లా కూడా నాకు ఎంతో తృప్తి ఉండే. సరే వాళ్ళని ఇల్లు కట్టుకోరని చెప్పి అట్లా 14లో నన్ను ఇక్కడ మంతనగర్ ప్రజానీకం చాలా భారీ మెజార్టీతో గెలిపించారు. ఇక అప్పుడు కూడా తర్వాత ఇక రియల్ ఎస్టేట్ పుణ్యాన కొద్దిగా ఏదో భూదందాలలో అక్కడక్కడ బయట మా గ్రామాల్లో కాకుండా బయట కొంతమంది నాకు ఎంపీటీసీ అయినప్పుడు మండలి లెవెల్లో కాన్స్టిట్యూన్సీ లెవెల్లో చాలామందితో పరిచయాలు ఏర్పడి ఇక ఆ పరిచయంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పోయి కొద్దిగా ఆర్థికంగా స్థిరపడ్డాం. ఆ తర్వాత ఇక అట్లనే ఇక నడుస్తూ ఉంది. 2019లో మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ అయినాయి. ఈ మన తెలంగాణలో మొట్టమొదటిసారిగా 2019లో సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు మా ఊరు ఎస్టీ మహిళ వచ్చింది. ఎస్టీ మహిళ వచ్చినప్పుడు అదే అవకాశం వచ్చింది ఎందుకని చెప్పి నేనేం చేసిన మా మిస్సెస్ని నిలబెట్టించిన. ఇక అప్పుడు ఇక వరుసగా చేసుకుంటూ వస్తున్నా కదా. 2006లో నేను ఉప సర్పంచే కానీ సర్పంచ్ లేక చేసిన. ఎందుకంటే ఇక్కడ మా దగ్గర ఉన్న అప్పుడు సర్పంచ్ వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉండకపోయేది, వాళ్ళు హైదరాబాద్లో ఉండేది. కాబట్టి నేను ఇక్కడ స్థానికంగా ఉండేవాడిని, ప్రజలకు అందుబాటులో వాళ్ళకి ఏదన్నా వాళ్ళు కూడా నాకు అన్ని రకాలుగా సహకరించారు. సిద్ధార్థ స్కూల్, నాగలక్ష్మి మేడం, ఇంద్రెడ్డి సార్ వాళ్ళు కూడా ప్రతి విషయంలో ఏదైనా నా దగ్గర పంపించేది, ఎంత వ్యవహారం అంతా చేసేది. కాబట్టి అదొకటి కొద్దిగా ఏంటంటే కంటిన్యూగా ఉండేసరికి ఏమైందంటే కొద్దిగా సర్పంచ్ విషయంలో ఇంకోటి నాకు పోటీగా అప్పుడు అధికార పార్టీ ఉంది, టీఆర్ఎస్ అధికార పార్టీ, నేను కాంగ్రెస్లో ఉన్నా. ఇక్కడ అప్పట్లో వాళ్ళ ప్రభుత్వం ఉండి ఇక్కడ స్థానికంగా ఉన్న అతను ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మండల అధ్యక్షుడు ప్లస్ మాది జెడ్పీటీసీ ఉండే. వాళ్ళు వండుకుంటూ నేను ఉండాలి గట్టిగా పోటీగా అని చెప్పి వాళ్ళు ఇక్కడ సిపిఎం బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళంతా కుమ్మకాయ అంత ఏకమై నన్ను ఓడించాలి అరవింద్ అనే వ్యక్తిని అని చెప్పి అంత ఇదై కొంతమంది నా ఎమ్మడున్న వాళ్ళు కూడా కొంతమంది ఎమ్మడే తిరిగి వెళ్ళి పోటీ ఓడిచినప్పుడు అయినా కూడా 146 ఓట్ల తేడాతోటి నేను స్వల్ప మేరతోటి అది ఓడిపోవడం జరిగింది మా మిస్సెస్. ఇక తర్వాత 2019లో మళ్ళా ఎంపీటీ సెలక్షన్ మళ్ళీ ఎస్టీ లేడీ వచ్చింది. ఇక నాకు వద్దురా, నేను ఒకసారి ఎంపీటీ చేసినా నాకు వద్దు అనుకున్నా. అయినా కూడా ఏంటంటే ఇక ప్రజలందరూ కాదు తప్పు అయిపోయింది, చాలా ఇదైపోయింది, నువ్వు ఉండాలి ఖచ్చితంగా, నువ్వు ఉంటేనే మంచి బలవంతంగా నేను ఉండనంటే కూడా ఈ అందరూ కార్యకర్తలు కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు మా గ్రామ ప్రజలు నువ్వు తప్పకుండా ఉండాలి, మేము ఏదో అట్లా అయిపోయింది కానీ సర్పంచ్ విషయంలో ఈసారి మేము భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి అందరు బతలాడడం వల్ల మళ్ళీ 19లో మా మిస్సెస్ జ్యోతి గారిని ఎంపీటీసీగా నిలబెట్టించినందుకు ఇక వాళ్ళు భారీ మెజార్టీతో గెలిపించారు. ఇక మా మంతనగర్ ప్రజానీకానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటా. ఎందుకంటే నన్ను వరుసగా ఎప్పుడు ప్రజా జీవితంలోనే ప్రజలు సేవ చేయడం కోసం ఆ భగవంతుడు నన్ను పంపించినేమో అదే రకంగా అనుకొని నేను భావించుకుంటా. ఇక ఎవరైనా ఇక అప్పటి నుండి ఇంకా ఎందుకంటే బాధ్యత ఇప్పుడు మనకి ఏంటంటే గెలిపిస్తున్నట్టే బాధ్యతలు పెంచుతున్నట్టు ఫీల్ అవుతా. బాధ్యతలు పెంచినప్పుడు ఏంటంటే అది ఇంకా నాకు బాధ్యత ఉంది కదా అని చెప్పి నేను అప్పటి నుంచి అధికారంలో లేకున్నా ఎప్పుడు నిరంతరం ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల కోసం అప్పుడు అధికార పక్షంతో ప్రతి విషయంలో కొట్లాడి నిధుల విషయంలో కానీ అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది పడుతున్నా కూడా ఎమ్మెల్యేలను కానీ ప్రభుత్వ అధికారులను కానీ ఎదిరించి నిలబడి ప్రజలకు న్యాయం చేసే విధంగా 5 ఏళ్ళు నేను ప్రతిపక్షం నుండి కూడా పోరాటం జరిగింది. అట్లా నా సొంత నిధులతోటి నా సొంత పైసలతోటి ఎవరైనా మా ఊర్లో చనిపోయినా వాళ్ళకి ఏదో మేము ఇచ్చే 5,000 రూపాయల ఆర్థిక సాయం, దాంట్లో తారతమ్య భేదాలు లేవు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, మంతనగర్ ప్రజానీకం
నా సొంత కుటుంబ సభ్యులు అనుకొని నేను వాళ్ళందరికీ ఎవరు చనిపోయినా వెళ్తా 10,000 రూపాయలు ఇచ్చేస్తా. ఈ ఆడబిడ్డ పెళ్లి చేసుకున్నా, ఈ ఆడబిడ్డ ఆడపడుచుకి క్వింటల్ బియ్యము పట్టు చీర ఇచ్చి నా కానుకగా, ఎందుకంటే బాధ్యత పెరుగుతుంది. అరే ఊరోళ్ళు నన్ను ఆదరిస్తున్నప్పుడు వాళ్ళకి నేను ఏదో చేసుకోవాలి, సేవ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రతి కుటుంబానికి ప్రతి ఆడపడుచుకు క్వింటల్ బియ్యము పట్టు చీర ఇచ్చి నా కానుకలు ఇచ్చేసి వస్తా. ఇంకెవరికైనా ఇట్లనే ఈ హాస్పిటల్స్లో కూడా ఇస్తుంటాం, కానీ చాలామంది ఉంటారు కాబట్టి బయట చెప్పుకో. అట్లా కూడా చాలామంది చాలా పేదవాళ్ళు ఉంటే కూడా హాస్పిటల్ ఖర్చులో కానీ ఇంకా చాలా పేదవాళ్ళు ఉంటే నేను ఇచ్చేది కాకుండా నాతో ఉన్న మిత్రులతోటి కూడా నేను సేకరించి వాళ్ళ పూర్తి బిల్లులు కూడా అట్లా 5-6-10 మంది దాకా అట్లా చేసిన మా విలేజ్ వరకు. అట్లా తృప్తి ఇట్లాంటి కార్యక్రమాలు, జాతర ఉత్సవాలు అనుకో, మా ఊర్లో ఎల్లమ్మ తల్లి ఉంటుంది, జాతర ఉత్సవాలు ఇట్లనే కార్యక్రమాలు, శ్రీరామనవమిలు కానీ అవి ప్రతి దగ్గర ఆంజనేయ స్వాములు భక్తులు మా దగ్గర ఎక్కువ ఉంటారు. వాళ్ళు ప్రతి ఏటా మాలలు వేసుకున్నప్పుడు వాళ్ళకు ప్రతి సంవత్సరం వాళ్ళకు అన్నదానాలు అట్లా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఇక ఇప్పటికైతే ఈరోజు కూడా సేవలాల్ 286వ జయంతి ఉత్సవాలు కూడా మా గ్రామ యువకులు రమావత్ కిషన్, సబాట్ రమేష్ వీళ్ళందరూ అన్ని గ్రామాలల్లో అన్ని తండాలల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, పక్క రాష్ట్రం కర్ణాటక మహారాష్ట్రలో కూడా భారీ ఎత్తున ఘనంగా చేస్తున్నారన్న. మనం ఇంతమంది మనం ఇక్కడ బంజారా, ఇక్కడ మా ఊర్లో దాదాపు ఊరు తండా 2 కలిసి ఉంటుంది మా దగ్గర. ఇక్కడ తండా పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఊరు తండా కలిసి ఉండే మా గ్రామము. చాలామంది మేము 70% దాకా ఇక్కడ మొత్తం బంజారా ఉంటారు, తండావాసులు ఉంటాం. కాబట్టి అన్న మన ఊర్లో చేయాలని గత సంవత్సరం వాళ్ళే యూత్ పెంచి చేసినారు. ఈసారి అన్న జర ఘనంగా చేద్దాం, ఎమ్మెల్యే గారిని పిలిపిద్దాం, అధికారులను పిలిపిద్దాం, నాయకులను పిలిపిస్తే మన జాతి గురించి మన శివలాల్ గారి గురించి మనం జర ఘనంగా చేస్తే బాగుంటుందని చెప్పి నాకు చెప్పడం వల్ల నేను కూడా వాళ్ళకు నాకు చేసే వాళ్ళు ఉంటే నాకు కూడా ఎందుకు ఆనందం అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకు ప్రోత్సహించుకుంటూ నేను కూడా నా వంతు నేను వాళ్ళకు సహకరించి ఈరోజు మా గ్రామంలో చాలా భారీ ఎత్తున ఈరోజు మా ఎమ్మెల్యే గారైన మల్లి రంగారెడ్డి గారి తనయుడు అభిషేక్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి గారు, ఇతర నాయకులందరూ చాలామంది పెద్దవాళ్ళు రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగినందుకు చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే మా గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఇప్పటివరకు శివలాల్ జయంతి ఎప్పుడు జరుపుకోలే. ఇంత పెద్ద ఎత్తున అంటే భారీ ఎత్తున ఇప్పుడే జరుపుకున్నాము. మాది యాచారం మండలంలోనే మాది ఎక్కువ జనాభా గల తండ ఈ గ్రామం. చూశారు కదండి, 2006 నుండి ఆయన రాజకీయ జీవిత చరిత్ర గురించి, ఆయన ప్రజల్లో చేసిన మెలకువలు, ఆయన మలుచుకునే లక్షణాలు, ఒక నాయకుడిగా ఉండవలసిన లక్షణాలు ఏవైతే ఉండాలో వాటితో ఆయన ప్రజల్లో మంచి ఆదరణలు పొంది ఈనాడు కూడా ఒక సర్పంచ్గా మళ్ళీ పోటీ చేసే అవకాశం వస్తే గనక మీరు చేస్తారు అని అనుకోవచ్చా, తెలుసుకోవచ్చా మీ మాటల్లో? ఖచ్చితంగా అమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అనుకుంటాము అంటే పదవి కావాలని ఎందుకు అనుకుంటామంటే మామూలుగా ఉండి ఏదైనా సేవ చేయాలంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే అవి మాకు తెలుసు, మీకు కూడా తెలిసి ఉండదు. ఎందుకంటే ఒక మామూలు మనిషి ఏదైనా కార్యక్రమం ఈరోజు శివలాల్ జయంతి ఉత్సవం అనుకో, ఒక రాజకీయంగా పదవి ఉండి చేస్తే ఏమవుతుందంటే ఎలాంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది. ఇప్పుడు నేను మామూలుగా ఉండి నేను చేస్తే నేను ఒకరిని చేయలేను. ఇక్కడ అప్పుడు వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఇబ్బంది పడుతుంది. నువ్వేంది నాకు తెలియకుండా నువ్వేం చేస్తున్నావు ఆశామాషి చేస్తారు. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు నాకు ఎందుకంటే నాకు ఎందుకు చేయాలని ఇప్పుడు నేను వాస్తవానికి ఇప్పుడు మూడు పర్యాలు చేసుకుంటూ వచ్చిన. నా మిత్రులు నా కాన్స్టిట్యున్సీ లెవెల్లో మండల్ లెవెల్లో నాకు పరిచయాలు ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారితో చాలా దగ్గర సత్సంబంధాలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ఏమన్నా నాయకులు పెద్ద నాయకులు అందరూ నాకు చాలా దగ్గర మిత్రులు, చాలా మంచిగా సహకరిస్తారు అని వాళ్ళు అంటారు. ఏంది నువ్వు ఊకే ఊరూరని పట్టుకుంటావు, నువ్వు ఇక్కడ ఏదో ఒక నామినేట్ పోస్ట్ తీసుకోవచ్చు కదా, మంచి ఇక్కడ వేరే తీసుకోవచ్చు కదా అని అంటే నాకేమనిపిస్తుంది అంటే ఎక్కడనో చేసే సేవ కంటే నా కన్న ఊరు, నా ఊరికి సేవ చేస్తే
నాకు ఆ ఆనందం ఉంటుందని చెప్పి నేను అట్లా భావించుకుంటా. కాబట్టి అందుకనే సర్పంచ్గా ఎందుకు కావాలనుకుంటున్నామంటే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా సర్పంచ్ ఇస్ ది హెడ్. కాబట్టి ఊరిని అభివృద్ధి పరచాలంటే ఖచ్చితంగా సర్పంచ్ అయితేనే ఊరికి మనం ఇంకా చాలా అభివృద్ధి చెందవచ్చు అనే ఒక భావనతో నేను సర్పంచ్గా కూడా నెక్స్ట్ అవకాశం వస్తే రిజర్వేషన్ అనుకూలించాలి, ఎస్టీ రిజర్వేషన్ అనుకూలించాలి. జనరల్ వచ్చినా ఉంటాము, ఎస్టీ రిజర్వేషన్ వచ్చినా ఉంటాము. ఇప్పుడు మేము స్కూల్లో కానీ ఇందాక చెప్పింది మేము ప్రతి ఏటా స్కూల్లో నేను చదువుకునే స్కూల్ కాబట్టి అక్కడ పిల్లలు అంటే ప్రభుత్వ పాఠశాల పోయేటట్టు ఉండొద్దని చెప్పి ఒక మోడల్గా వాళ్ళకు ఎట్లా అంటే టై, బెల్ట్, బూట్లు అవన్నీ నా సొంత డబ్బులతో సమకూరుస్తాను. స్కూల్కి పెయింట్ వేయిస్తా, పిల్లలకు పుస్తకాలు ఏమైనా నోట్బుక్స్ అవసరం ఉంటే నేను వేపిస్తుంటా. ఇట్లాంటివి ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు నేను సర్పంచ్గా లేకపోయినా అనుకో, ఏదైనా పదవి లేకపోయింది అనుకో, మనం పోయి ఆడ చేస్తే అక్కడున్న నాయకుడు ఏం చేస్తాడు అప్పుడు, ఆయన ఎవరే ఆయన నా ఊర్లోకి వచ్చి ఏదో చేస్తుందని చెప్పి అంటారు. అప్పుడు సేవ చేయనీకే మనకు అవకాశం ఉండదు. ఇంకోటి గ్రామాభివృద్ధి చేయనీకి కూడా అవకాశం ఉండదు. ఏమైనా ఫండ్స్ చేస్తాం, గవర్నమెంట్ ఉంది, ఇవాళ ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు అనుకో, ప్రభుత్వ పరంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా తేవాలన్నా నన్ను తెలియకుండా ఆడెట్లా చేస్తాడని చెప్పి అంటుంటారు. కాబట్టి అదేదో మనమే ఉన్నామనుకో, నాకున్న అనుభవంలో ఎట్లా తెచ్చుకోవాలి, ఏ ఫండ్స్ నుంచి ఎట్లా తెచ్చుకోవాలి, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏముంటాయి, ప్రతి ఒక్కటి నేను ఈరోజు ఇక్కడ నుంచి నాకు ఢిల్లీ దాకా కూడా సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో, ఇతర పార్టీల్లో కూడా నా మిత్రులు ఉన్నారు. వాళ్ళతో కూడా ఏదైనా నా ఊరు సమస్య ఉంటే వాళ్ళతో కూడా నేను సంప్రదించి నా గ్రామాభివృద్ధి కోసం అందరితోటి కలిసిమెలిసి నా ఊరిని డెవలప్ చేయాలనేది నాకు ఒక సంకల్పం. మా ఊరు ఒక మోడల్ విలేజ్గా కావాలి. ఒక ఎట్లా అంటే గతంలో ఆదర్శ గ్రామ పంచాయతీలు అని చెప్పి అయితే అవార్డులు ఇచ్చేది కదా, మంతన్ గౌరలి కూడా ఢిల్లీ లెవెల్లో ఆదర్శంగా అంతా మంచి పరిశుభ్రతంగా నీటి ఒక మోడల్ విలేజ్గా చేసి ఢిల్లీ లెవెల్లో మంతన్ గౌరలి పేరుని నిలబెట్టాలని నా ఆకాంక్ష. కాబట్టి దానికోసం సర్పంచ్గా ఎందుకు కోరుకుంటున్నా అంటే ఊరు డెవలప్ కోసం అంతే తప్ప. కానీ కొంతమంది అరే ఆయనకేనా అంటారు. నాకేనా అంటే చేయాలంటే ఉండాలి. ఇప్పుడు పదవి ఉంటే ఏదైనా చేస్తారు, పదవి లేకపోతే బాధ్యత ఉండదు. పదవి ఉంటే ఏమైతే అంటే బాధ్యత ఉంటుంది. ఏదైనా ఇప్పుడు మా ఊరు ఇప్పుడు నేను మొన్ననే సంవత్సర కాల వ్యవధిలోనే గత ప్రభుత్వం వాళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు పరిపాలిస్తే మంతనోటి నల్లవిల్లి రోడ్డు మొత్తం కంకర తగిలి ఉన్న రోడ్లో ఒక గంప మట్టి కూడా పోయలేదు. నేను నా ఫండ్స్ నుంచి కానీ నా సొంతంగా కానీ గతంలో మట్టి ఊహించడం జరిగింది. ఇప్పుడు మళ్ళా మా ఎమ్మెల్యే గారితో మా ఎమ్మెల్యే గారి చొరవతోటి ఎమ్మడిబడి తెప్పించి మా ఎమ్మెల్యే గారు మొన్న 3,80,00,000తో బీటీ రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇప్పుడు నూతనంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ సంవత్సరంలో గ్రామాలల్లో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్. పదవి లేకున్నా ఇప్పుడు సర్పంచ్ లేరు, ఎంపీటీసీ లేరు, ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుంది. ప్రత్యేక అధికార పాలనలో ఎవరు పట్టించుకో, ప్రత్యేక అధికారులు వాళ్ళకి ఏముంది, ఆరాం గారాం వచ్చినామా పోయినామా. ఇప్పుడు మాకు బాధ్యత, నీళ్ళు లేవంటే మాకే అడుగుతున్నారు. ఇక ఏ బజార్లో నీళ్ళు లేకున్నా ఇప్పుడు అటు చూస్తే గ్రామ పంచాయతీలో నిధులు లేవు, సెక్రటరీలు మొత్తుకుంటున్నారు. కాబట్టి ఎక్కడ ఏ బజార్లైనా ఏమైనా సమస్య ఉంటే నాకు తోచినంత నా సొంత డబ్బులతోటి నీటి అవకాశం పైప్ లైన్స్ కానీ, ఇప్పుడు గోంజరెడ్డి కాలనీలో మా దగ్గర ఉంది, అక్కడ బోర్ వేయించడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకటి నా సొంత డబ్బులతో బోర్ వేయించి అక్కడ కాలనీ వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. అక్కడ చాలా వరకు ఎక్కడ అవసరం ఉన్న అక్కడ నేను నా సొంత డబ్బులతోటి అక్కడక్కడ ప్రజా సమస్యలు కూడా తీర్చుకుంటా. అట్లా ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి అదే నేను సర్పంచ్ లేకపోతే ఇప్పుడు నన్ను చేయనిస్తారు అట్లా ఆ సేవా కార్యక్రమం. కాబట్టి నేను అందుకోసమే సర్పంచ్ ఉండాలనుకుంటున్నాను. మా ఊరు డెవలప్ కోసం, మా భవిష్యత్తులో మా ఊరి పేరు జిల్లాలో, రాష్ట్రంలో, ఢిల్లీ లెవెల్లో కూడా అదే ఫలాని మంతన్ గౌరలి అనే పేరు ఇప్పటికీ ముద్రపడిపోవాలనే ఆకాంక్ష. దాంతో నేను
మా మిత్రులు చాలామంది అంటారు, అదే ఊరికే ఊర్లో సర్పంచ్ ఏముంది అబ్బాయి అంటారు. కానీ ఎందుకంటే అదొక పిచ్చి నాకు, ఊర్లో చేయాలనేది అది కాబట్టి ఒక్కసారి సర్పంచ్ చేయాలనేది. సో చూసారు కదండి, అంటే లో స్థాయి కుటుంబం నుంచి వచ్చిన ఆ కష్టాలు బాధలు ఎలా ఉంటాయో అని తెలుసు కాబట్టి తన గ్రామంలో ఎటువంటి ఆడబిడ్డ కానీ ఎటువంటి ప్రజలు కానీ ఇలాంటి కష్టాలు పడకూడదు, ఇంకా అభివృద్ధి చెందాలి, నా గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, నేను పుట్టిన సొంతూరు కాబట్టి దాన్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన సర్పంచ్గా నిలబడాలి. ఒకవేళ ఎస్టీ రిజర్వేషన్ వస్తే కనుక సర్పంచ్గా ఖచ్చితంగా పోటీ చేస్తారని ఆయన మాటల్లో తెలుసుకున్నాము. మీరు అంటే కాంగ్రెస్ పార్టీలో నిలబడినందుకు ఇతర వ్యతిరేక పార్టీలు ఉంటాయి కదండి, వాటి నుండి ఏమైనా విమర్శలు ఎదుర్కొన్నారా? అంటే గతంలో ఎదుర్కొన్నా. ఎటువంటివి? ఎవరితో? మాకు ఒకసారి ఎలక్షన్ అయింది, కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ అయింది. నేను నా ఎమ్మడి ఉన్న ఒక వ్యక్తికి నేను నిలబెట్టించిన. వాళ్ళు ఏదో రూపాయికారు ఒప్పందం, చీకటి ఒప్పందం చేసుకొని ఏదో వాళ్ళకు లొంగపరుచుకున్నారు. ఆ విషయంలో నేను చాలా అగ్రహానికి లోయైపోయినా. అరే నేను ఏంది నాకు తెలియకుండానే వాళ్ళు ఇనాన్మతి చేసుకునే ప్రయత్నం చేస్తుంటే నేను వాళ్ళు విత్డ్రా చేసుకునే ఫామ్ని రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ ముంగల్ని చింపి పడేసిన. అంత అగ్రహం ఉండే. అంటే నేను అధికారం లేకున్నా కూడా నేను భయపడలే, ఏం చేసుకుంటారో చేసుకోండి అంత కాడికి చింపేసినప్పుడు నా మీద కేసు అయింది. కేసు అయినా కూడా సరే అయితే కానీ అనుకోనిగా భయపడలే. అప్పుడు అధికార పార్టీ వాళ్ళతోటి కూడా వేరే పెద్దోళ్ళతో నాకు కొద్దిగా సత్సంబంధాలు ఉండే. ఆ సంబంధాలతోటి ఆ కేసుని ఏసీపీ డీసీపీ లెవెల్లోనే క్లోజ్ చేయడం జరిగింది. చాలా ఇబ్బంది పెట్టినారు మనకు. ఎట్లా అంటే ప్రతి విషయంలో గత 5 ఏళ్ళల్లో మేము గ్రామ పంచాయతీకి వెళ్తే కూడా మీకు ఇక్కడ ఏం పని ఉంటుంది గ్రామ పంచాయతీలో, మీకు ఎంపీటీసీ మీరు మండల్లో చూసుకోండి, గ్రామ పంచాయతీలో రావద్దనేమో మన పట్టి. చాలా దగ్గర ప్రతి దగ్గర ఆర్థికంగా ఇప్పుడు మేము చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ మీకు చెప్తే 14 తర్వాత రియల్ ఎస్టేట్లో కొద్దిగా భూతల్లి దయ వల్ల కొద్దిగా రియల్ ఎస్టేట్ చేసుకున్నాం. తర్వాత 19 అరే ఈయన బాగా రియల్ ఎస్టేట్లో ఎదుగుతుండే, ఈయనకి ఎట్లయినా ఆర్థికంగా దెబ్బతీయాలని కోణంతో వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు నేను ఎక్కడైతే నేను ల్యాండ్ కొనుగోలు చేస్తానో అక్కడ వాళ్ళు వేరే వాళ్ళతోటి అన్నిట్లో లిటికేషన్ పెట్టించి నన్ను ఇబ్బంది పెట్టారు చాలా. అట్లా కొద్దిగా ఆర్థికంగా కూడా నన్ను డ్యామేజ్ చేసినారు. అయినా తట్టుకొని నిలబడ్డా ధైర్యంగా, ఏడ లొంగలే. నన్ను లొంగపరచుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినారు. ఈ భూముల విషయంలో నేను ఒక ల్యాండ్ అగ్రిమెంట్ చేసుకున్నాను అనుకో, కావాలని రే నీకు అరవింద్ 20 లక్షలకు కొన్నాడుగా ఎకరం, నేను 30 లక్షలు ఇస్తాను, మళ్ళీ డబల్ అగ్రిమెంట్లు చేసుకొని అట్లా చాలా ఇబ్బంది పెట్టారు. అయినా నేను బెదరలే. ఏసీపీ దగ్గర తీసుకుపోయి నాకు ఒకసారి ఒక అగ్రిమెంట్ ల్యాండ్ విషయంలో అయినా కూడా ల్యాండ్ విషయంలో మీకేం సంబంధం అండి అని ఏసీపీ గారితో కూడా ధైర్యంగా మాట్లాడి ఎదుర్కొన్నా. ఆర్థికంగా నన్ను కూడా చాలా అప్పుడు అంటే పోయిన 5 ఏళ్ళలో కాకుండా ఈ 2019 నుంచి ఇప్పటిలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా. కేసుల విషయంలో అంటే మనం ఏ తప్పు చేయము, బ్లాక్ దందాలు చేయము, మూడు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్లో లేకపోతే మాకు కాంట్రాక్ట్లు ఏం చేయము, కాంట్రాక్ట్ చేస్తూ భయపడతాడు, ఏమైనా బ్లాక్ దందాలు చేస్తూ భయపడతాడు, ఇల్లీగల్ దందాలు చేస్తాడు. మాకు అట్లాంటి వ్యాపారాలు ఏం లేదు, బాధతో భూమి కొంటాం ఉంటాం. అదొకటి ఉంది కాబట్టి కొన్ని అక్కడక్కడ చేసినా నేను వాళ్ళకి లొంగలే. ఎన్నో ప్రయత్నాలు చేసారు, గట్టిగా నిలబడ్డాం. ఈరోజు కూడా వాళ్ళు అక్కడ నిలబడ్డా కూడా నేను ఇక్కడ నిలబడతా. మా గ్రామంలో నన్ను అవలీలంగా భారీ మెజార్టీతో గెలిపేందుకే మా గ్రామ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ అని చూస్తున్నారు. అరవింద్కి ఒక్కసారి గెలిపించాలి, సర్పంచ్గా గెలిపించాలి, ఆయన సేవలు ఇంకా అందుకోవాలి అని మామూలు ప్రజానీకం కానీ చాలామంది ఇప్పుడు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. కానీ ఆ ఎలక్షన్ పాడై రోజుకి ఇంకా పోతూనే ఉంది. ఓకే, చూసారు కదండి సార్ మాటల్లో. అయితే ఆయన ఒక మోడల్ విలేజ్గా వాళ్ళ గ్రామాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మనకి ఆయన సర్పంచ్గా పోటీ చేయడం అనేది జరుగుతుంది. సో మళ్ళీ సార్ ఒకవేళ పోటీ చేసే అవకాశం వస్తే కనుక సర్పంచ్కి కంపల్సరీ పోటీ చేసి అత్యంత మెజారిటీతో వాళ్ళ గ్రామ ప్రజల ఆదరణ అభిమానాలతో ఆయన గెలుస్తారని కోరుకుంటున్నాం. సో ఇదండి ఇవాళ మన అరవింద్ నాయక్ గారితో ఇంటర్వ్యూ ముగుస్తుంది. మళ్ళీ ఒకసారి మళ్ళీ కలుద్దాం.